హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీరు సమ్ క్రోర్స్ విలువ చేసే వస్తువులు చూడబోతున్నారు. ఇంకెందుకు లేట్, నిజాం మ్యూజియం హిస్టరీ అండ్ దాంట్లో ఉన్న వస్తువుల గురించి తెలిసేసుకుందాం పదండి. మీరు చూడబోయే ఈ ప్లేస్ ఎక్కువ సార్లు వినుండకపోవచ్చు, బట్ ఇది సాలార్జంగ్ మ్యూజియం కి దగ్గరలోనే ఉంది. హైదరాబాద్ లో పురాణి హవేలీ అనే దాంట్లో ఈ మ్యూజియం ని ఏర్పాటు చేశారు. గతంలో ఇది నిజాం రాజుల రాజభవనంగా ఉండేది. హైదరాబాద్ ని పరిపాలించిన లాస్ట్ నిజాం ప్రభు అయిన ఉస్మాన్ అలీ ఖాన్ 1937 లో సిల్వర్ జూబ్లీ జరుపుకున్నారనమాట. నాంపల్లిలో ఉన్న పబ్లిక్ గార్డెన్ లో. సిల్వర్ జూబ్లీకి అటెండ్ అయిన వాళ్ళంతా గిఫ్ట్స్ ఇస్తారు కదా, గోల్డ్ సిల్వర్ తో చేసిన గిఫ్ట్స్ అన్నమాట. సో అవన్నీ చూపించడానికి ఈ మ్యూజియం. ఇవన్నీ ఒకే రోజులో వచ్చిన గిఫ్ట్స్ అండోయ్. ఓకే, సో ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి 125 రూపీస్ అయితే, ఫోటోగ్రఫీకి మాత్రం 150 రూపీస్. వాళ్ళకి ఐడి కార్డ్ ఇస్తారు, అది ఉంటేనే మనం ఫోటోస్ తీసుకోవచ్చు. మీరు వీడియో తీసుకోవాలి అంటే మాత్రం 500 రూపీస్. ఇప్పుడు మనకు కనిపించేది ఇది మస్జిద్ అన్నమాట. అది 25 కేజీస్ ఆఫ్ సిల్వర్ తో చేశారు. ఇది హైదరాబాద్ స్టేట్ మ్యాప్, సిల్వర్ జూబ్లీ అప్పుడు వేయించారు 1937 లో. ఇది సిల్వర్ మ్యాప్ ఆఫ్ హైదరాబాద్ షోయింగ్ ద రైల్వే లైన్స్. ఉస్మాన్ అలీ ఖాన్ వారసులు మొజంజా అండ్ అజంజా. ఈ మొజంజా పేరు మీద ఈ మొజంజాహి మార్కెట్ పెట్టారు. ఇది ఎంజే మార్కెట్ అని కూడా అంటారు. అప్పట్లో ఇది ఫేమస్ ఫ్రూట్ మార్కెట్, ఇప్పుడు మాత్రం ఐస్ క్రీమ్స్ కి ఫేమస్. ఇప్పుడు మీరు చూస్తుంది సిల్వర్ క్యాస్కెట్, అండ్ ఇది ఉస్మాన్ అలీ ఖాన్ గారు పడుకున్న ఉయ్యాల అంట. ఇది కూడా సిల్వర్ తో చేశారు, పైన చూసేది మాత్రం గోల్డ్. ఇది సిల్వర్ మోడల్ ఆఫ్ అజాఖానా ఈ జహ్రా. అండ్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, ద మ్యాప్ వాస్ ప్రొడ్యూస్డ్ అట్ ద టైమ్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇన్ 1937 అని చెప్పి. చూసేయండి జూమ్ అవుట్ పిక్చర్. తెలంగాణ, మహారాష్ట్ర అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక మొత్తం కలిపి హైదరాబాద్ స్టేట్ అన్నమాట. మనందరికీ బేగంపేట ఎయిర్పోర్ట్ తెలుసు కదా, దట్ ఈస్ ద ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద ప్రిన్స్లీ స్టేట్స్ ఆఫ్ హైదరాబాద్. 1934 లో కట్టారు. అండ్ మీరు చూసేది ప్రతి సిల్వర్ లో ఉంది, సిల్వర్ తో చేసింది, అండ్ ఎల్లో కలర్ లో ఉంది, గోల్డ్ తో చేసింది. ఇది సిల్వర్ మోడల్ ఆఫ్ హైకోర్ట్. అని ముందు కీస్ ఉంది చూసారా, అది సిల్వర్ కీ అంట, విచ్ ఇస్ యూజ్డ్ టు ఓపెన్ ద హైకోర్ట్. ఫస్ట్ గోల్డ్ కీ ఉండేనంట, కాకపోతే అది మిస్ అయిందంట. అండ్ ఇది చూడండి, ఇది సిల్వర్ మోడల్ ఆఫ్ ఎలక్ట్రిక్ వర్క్ ఎట్ పబ్లిక్ గార్డెన్. ఇప్పుడు మీకు కనిపించే టీ కప్ సెట్ పిక్నిక్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తుండేనంట. ఈ క్యూట్ బేబీతో ఉంది సిల్వర్ సెంటర్ స్టాండ్. ఇది సిల్వర్ తో చేసిన షిప్, దానిపైన కార్వింగ్ చూడండి ఎంత బాగుందో. అండ్ 9th ఎగ్జిబిషన్ లో ఇచ్చిన అవార్డు ఉంది. ఇంకా తర్వాత వుడెన్ కలాందాన్ అనమాట, అంటే రైటింగ్ సెట్. కింద చూడండి చిన్న మినియేచర్ ఖురాన్ కూడా ఉంది. దీంట్లో చాలా మట్టుకి క్యాస్కెట్స్ అండ్ ఫర్మాన్స్ ఉన్నాయి. క్యాస్కెట్స్ లో వచ్చేదేమో రిక్వెస్ట్ అంట. చూడండి ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ క్యాస్కెట్స్ ఉన్నాయో. ఇంకొక సైడ్ మొత్తం అయితే హుక్కా పాట్స్ ఉండే డిఫరెంట్ స్టైల్స్ లో. ఇక్కడ మీరు చూస్తుంది కాలిగ్రఫీ ప్యానెల్. అండ్ ఇది చూడండి క్యూట్ పీకాక్ షేప్డ్ సిల్వర్ స్టాండ్ ఫర్ క్యాండిల్స్. ఇందాక మినియేచర్ ఖురాన్ కూడా ఉంది అని అన్నాను కదా, అది ఇదే. సిల్వర్ టీ కప్ సెట్స్ అండ్ క్యాస్కెట్స్ కి మాత్రం డోకా లేదు, ఎక్కడ చూసినా కూడా అవే ఉండే. ఈ క్యాస్కెట్ చూసారా, ఫ్యాక్టరీ షేప్ లో ఉంటుంది. దీన్ని ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కమిటీ వాళ్ళు ప్రజెంట్ చేశారు. లుక్ ఎట్ దిస్ సిల్వర్ కీ. అది దేనికో కూడా తెలియదు కానీ చాలా పెద్దగా ఉండే కీస్ మాత్రం. ఇక్కడ పైన ఇమేజ్ లో చూసారా, 5 tons ఆఫ్ గోల్డ్ ఫర్ వార్ ఎఫర్ట్. అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన లాల్ బహదూర్ శాస్త్రి 1965 లో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కి ఇలా కొంచెం డబ్బు అవసరం పడుతుంది అని రిక్వెస్ట్ చేస్తే సెకండ్ థాట్ లేకుండా 5000 kgs గోల్డ్ ఇచ్చారంట. వావ్ కదా. కింద ఉండే సిల్వర్ మోడల్ అయితే అది సోన్ బ్రిడ్జ్, నిర్మల్లో ఉంటుంది. మీరు చూస్తుంది సిల్వర్ టీ సెట్ కార్వ్డ్ విత్ ఫ్లోరల్ డిజైన్. అండ్ వీళ్ళకి ఒక క్రేజీ అలవాటు ఉంది. ఏంటి అంటే, ఏ బిల్డింగ్ నిర్మించినా కూడా ఫస్ట్ ఫౌండేషన్ కి యూజ్ చేసిన తాప అండ్ బౌల్ ఉంటుంది చూడండి, అది వేరే దానికి యూజ్ అయ్యారంట. అండ్ అందులో చాలా మట్టుకి అన్ని సిల్వర్ తోని, కొన్ని గోల్డ్ తోని చేసి ఉన్నాయి. మసాలా స్టోర్ చేసుకునే బాక్స్ ఇది. ఈ బాక్స్ లో ఇతర్దాన్ ఉంది. అండ్ ఇది సిల్వర్ ఇతర్దాన్ విత్ ఫిగర్ ఆఫ్ అన్ ఈగల్ ఆన్ లిడ్. ఇది సిల్వర్ ఇతర్దాన్ విత్ లీఫ్ షేప్ ట్రే. ఇది మన నాగార్జున సాగర్ సిల్వర్ మోడల్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఐవరీ. మీరు చూస్తుంది ఐవరీ కమల్దాన్, అంటే రైటింగ్ సెట్. ఐవరీ పైన ఎంత నీట్ గా చెక్కారో చూడండి. కార్వ్డ్ ఐవరీ ల్యాంప్ షేడ్స్ అన్నమాట ఇది. ఈ క్లాక్ ఫ్రాన్స్ లో చేసింది. సైడ్స్ కి 2 అమ్మాయిల బొమ్మలు ఉంటే పైన మాత్రం ఎలిఫెంట్ బొమ్మ, ఇవన్నీ. అండ్ ఇది ఐవరీ మోడల్ ఆఫ్ చార్మినార్. మీకు ఇంకో క్రేజీ విషయం చెప్పాలా, ఇక్కడ సోప్ పైన మనం కవర్ తీసి పడేస్తాం కదా, అక్కడ ఇలా గోల్డ్ కలర్ కనిపిస్తుందా, అది కూడా గోల్డ్ తో చేశారంట. ఇవన్నీ ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఇతర్దాన్ అనమాట, రాజుగారు యూజ్ చేసింది. ఆర్డర్ ఏదైతే ఉందో అది ఫర్మాన్ లో వస్తుంది అని చెప్పాను కదా, ఆ ఫర్మాన్ ఇదే. ఇంకోటి తెలుసా, సిగరెట్ బాక్స్ కూడా సిల్వర్ తో చేశారు, దానిపైన ఫ్లోరల్ డిజైన్ కూడా ఉంది. ఇది సిల్వర్ ఫిలిగ్రీ ఏరోప్లేన్. ఈ క్యూట్ సిల్వర్ బర్డ్ ఉంది కదా, అది ఇతర్దాన్. ఇది సిల్వర్ మోడల్ ఆఫ్ చార్మినార్ విత్ డోమ్ ఇన్ ద మిడిల్ ఫర్ ఇన్సెన్స్ స్టిక్స్, అంటే అగరబత్తుల కోసం అంట. ఈ మ్యూజియం లో ఉన్న ఒక పెయింటింగ్ చూస్తే షాక్ అవుతారు. ఇదే ఆ పెయింటింగ్. ఈ పెయింటింగ్ కలర్స్ తో కాదు, మీరు చూసేవి అన్ని అది పెయింటింగ్ కలర్స్ కాదు, ఇట్స్ క్రష్డ్ డైమండ్స్, లైక్ రూబీస్, డైమండ్స్, ఎమరల్డ్స్ అన్ని గ్రైండ్ చేసి అలా వేసారంట. శాండ్విచ్ పెయింటింగ్ మెథడ్ యూజ్ చేశారు, అంటే 2 sides గ్లాస్ ఉంటే మధ్యలో మాత్రం క్రష్డ్ డైమండ్స్ ఉంటుంది.
ఇది ఉస్మాన్ అలీ ఖాన్ 3D మోడల్ పెయింటింగ్. మనం ఏ కార్నర్‌కి వెళ్ళినా కూడా ఐస్ అండ్ షూస్ మన వైపే తిరుగుంటాయి. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ పెయింటింగ్ ఇన్ ద వరల్డ్. దిస్ ఈస్ ద సిల్వర్ మోడల్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. ఇంకా ఈ కాలేజ్ ఫౌండేషన్ కి గోల్డ్ బౌల్ ఇంకా ట్రవెల్ యూజ్ చేశారంట, అంటే తాపే ఉన్న గంప. ఆ బౌల్ వచ్చేసి 3 kgs ఆఫ్ గోల్డ్ తో చేశారంట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది సిల్వర్ మోడల్ ఆఫ్ నాంపల్లి రైల్వే స్టేషన్. ఇవి చూడండి పర్చేస్ అండ్ డైస్. ఇట్ ఈస్ స్టడెడ్ విత్ ప్రీషియస్ స్టోన్స్. అండ్ ఇది చూడండి గోల్డ్ అండ్ ప్లాటినం తో చేసిన క్లాక్ అండ్ థర్మోమీటర్. ఏవైతే బ్యూటిఫుల్ కలర్ స్టోన్స్ కనిపిస్తున్నాయో అవన్నీ డైమండ్స్, ఎమరల్డ్స్ అండ్ రూబీస్. అండ్ ఇది చూడండి గోల్డ్ లైటర్ అంట. ఈ ప్లేస్ కి వచ్చాక మొత్తం గోల్డ్ సిల్వర్ తప్ప మీకు ఏం గుర్తుండదు అసలు. ఇది లంచ్ బాక్స్. దీని వర్త్ ఎంతో తెలుసా? 100 crores. 2018లో దీన్ని దొంగతనం చేయడానికి కూడా ట్రై చేశారంట, బట్ లాస్ట్ దొరికిపోయారు. గోల్డ్ సుర్మాదాన్ ఇది. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ గా కనిపించేది టెలిస్కోప్. అండ్ కింద ఉంది కాయిన్. ఈ కాయిన్ మీర్ మెహబూబ్ అలీ ఖాన్ టైంలోది. దీన్ని మెహబూబ్ అలీ ఖాన్ గారు షూట్ చేశారంట, అందుకే అలా బెండ్ అయి ఉంది. ఇది చూడండి, దీన్ని భద్రాచలం రాజా గిఫ్ట్ ఇచ్చారంట. కృష్ణుడు చెట్టు పైన ఉంటే కింద గోపికలందరూ ఉంటారు. ఇంకా ఫైటింగ్స్ కి యూజ్ చేసే నైఫ్స్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ తో చేసినవి. ఇంకా దాంట్లో ఉండే డైమండ్స్ అయితే ఒక్కో స్టోన్ మినిమం 75 lakhs ఉంటుందంట. ఇదేమో పట్టుకొని నడవడానికి స్టిక్స్. అండ్ ఇది పైన కనిపించేది బస్రా మోతీ. ఇది చాలా ఎక్కువ రేట్ ఉంటుంది అంట. లైక్ ఈ మోతీ ఒక్కటి అమ్మితే మనం సాలార్జంగ్ మ్యూజియం అంతా కొనొచ్చంట. సాలార్జంగ్ మ్యూజియం జనరల్ గా 36 rooms ఉంటాయి, అదంతా కొనేయచ్చంట ఆ 1 stick తోని. ఈ స్టిక్ లో పైన కనిపించేది మోతీ అయితే మిగతా వైట్ మొత్తం ఐవరీ అన్నమాట. చూడండి ఎంత నీట్ గా కార్వ్ చేశారో. ఈ హారం టిప్స్ కి ఒక స్టోన్ కనిపిస్తుంది కదా, అది కూడా డైమండే. ఈ ఫోటో క్లియర్ గా గమనించండి. తన ఐస్ లో, ఉస్మాన్ అలీ ఖాన్ ఐస్ లో 2 పిల్లలు ఉంటారు. అండ్ పైన సెంటర్ లో వాళ్ళ ఫాదర్, ఇంకా మిగతా 5 members ఏమో పైన కిరీటంలో ఉన్నారు. ప్రతి ఒక్కటి ఈ ప్లేస్ లో చాలా బ్యూటిఫుల్ గా మీరు అసలు అవాక్ అయ్యేలాగా ఉన్నాయన్నమాట. ఏంటి ఇది కూడా గోల్డ్ తోనా, ఇది కూడా సిల్వర్ తో చేస్తారా అన్నట్టు ఉన్నాయి. సో తప్పకుండా మీ పిల్లల్ని తీసుకుని అయితే రండి ఈ ప్లేస్ కి. ఇది చూసారు కదా, ఇది జూబ్లీ హాల్ మోడల్. 8 kg గోల్డ్ అంట. అప్పట్లో పూర్ పీపుల్ ఇచ్చారంట రాజుగారికి. ఇది చూడండి, దీన్ని 25 kgs ఆఫ్ గోల్డ్ తో చేశారంట. ఓన్లీ సిల్వర్ జూబ్లీ రోజు ఒక్కసారి కూర్చోడానికి. దీంట్లో ఇంకోటి ఉంది, మాన్యువల్లీ ఆపరేటెడ్ లిఫ్ట్. 156 years ఓల్డ్ వుడెన్ లిఫ్ట్. ఇది ఇంకా కరెక్ట్ గా వర్క్ చేస్తుంది. ఇప్పటికీ నిజాం ఫ్యామిలీకి చెందిన ఎవరైనా వస్తే ఈ లిఫ్ట్ లోనే పైకి వస్తారంట. అండ్ ఇండియాలో ఎక్కడ కూడా లేదంట ఇలా మాన్యువల్లీ ఆపరేటెడ్ లిఫ్ట్ ఇప్పుడు. ఇది చూడండి సిల్వర్ కార్వ్డ్ ఎలిఫెంట్ అన్నమాట. ఎంత క్యూట్ గా ఉందో. ఎంత ఓపిక్ గా ఒక్కోటి నీట్ గా కార్వ్ చేశారు కదా. 3rd room లో మాత్రం ఏ ప్లేస్ దేనికి ఫేమస్, ఇవి ఎక్కడి నుండి వచ్చాయి, లైక్ ఈ సిల్వర్ ఫిలిగ్రీ ఇవన్నీ ఎక్కడ చేస్తుండే ఏంటి అనేది మెన్షన్ చేసి ఉంది. 2005లో హెరిటేజ్ అవార్డు కూడా వచ్చింది ఈ ప్లేస్ కి. ఇది 6th నిజాం అయిన మీర్ మెహబూబ్ అలీ ఖాన్ యొక్క వార్డ్రోబ్ అన్నమాట. వాక్ ఇన్ వార్డ్రోబ్, లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. 19th centuryలో వేసుకున్న డ్రెస్సెస్ కొన్ని ఇక్కడ చూడొచ్చు మనం. 150-year ఓల్డ్ అల్మారా ఇది. అండ్ 176 కబోర్డ్స్ ఉన్నాయి దీంట్లో. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ధరించిన వస్త్రాలు ఏదైతే ఉంటుందో దాంట్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది మొత్తం పైన స్టోర్ చేసేవాళ్ళంట. ఈ 2 sides నుండి వే ఉంది పైనకి ఎక్కడానికి, కానీ మనకు నాట్ అలౌడ్. పిక్చర్స్ యాడ్ చేయడం మర్చిపోయాను, అది ఇక్కడ యాడ్ చేశాను చూసేయండి. వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు 1967లో మరణించారు. తను మరణించినప్పుడు 10 లక్షల మంది వచ్చారంట టు పే దేర్ లాస్ట్ రెస్పెక్ట్. వీడియో అంతా చూసాక మీరు కూడా విజిట్ చేద్దాం అనుకుంటున్నారా? ఈ వీడియో చూసి ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.